ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీజీలో ఇవాళ డే 5. ఈరోజు అంటే చాలా ఎక్సైట్మెంట్తో లేచాను. మేబీ వీకెండ్ అనేమో. ఇంకా నా బెడ్ అంతా నీట్గా సర్ది చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఎగ్స్ అయితే పెట్టేసా. ఈరోజు పీజీలో పోహా పెట్టారు. పోహా అండ్ ఎగ్స్తో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్ లంచ్లోకి చికెన్ వండుకొని ఆఫీస్ బయలుదేరిపోయా. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేసి ఫ్రూట్స్ అండ్ చికెన్తో లంచ్ కంప్లీట్ చేసుకున్నా. ఎందుకంటే మనం వెళ్ళేసరికి క్యాఫెటేరియా క్లోజ్ అయిపోయింది. ఇంకా త్వరగా నా వర్క్ అంతా కంప్లీట్ చేసి పీజీకి రిటర్న్ అయిపోయాను. ఇంకా పీజీకి వచ్చేసి సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ యాపిల్ అండ్ ప్రోటీన్ షేక్తో ప్రీ వర్కౌట్ తీసుకొని జిమ్కి బయలుదేరిపోయా. లాంగ్ వీకెండ్ కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంక ఈరోజు మనకు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. ఫోన్ ఛార్జింగ్ లేకపోవడం వల్ల వీడియోస్ ఏం షూట్ చేయలేకపోయాను. ఇంకా వర్కౌట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 30 minutes కార్డియో చేసి పోస్ట్ వర్కౌట్ కింద వే ప్రోటీన్ తీసుకొని పీజీకి అయితే బయలుదేరిపోయా. ఇంకా రోజు పప్పు చికెన్ ఏం తింటామని చెప్పి ఫిష్ తిందామని చెప్పి నేను మా ఫ్రెండ్ బయటకు వెళ్ళాం. ఇక్కడికి వచ్చి చూస్తే వైన్ షాప్లో ఉన్నంత రద్దీ ఉంది. సరే ఇంకేం చేస్తాం, అరగంట వెయిట్ చేసి ఒక ప్లేట్ ప్రాన్స్ ఒక ప్లేట్ ఫిష్ తిని పీజీకి వచ్చేసి చారన్నో మిల్ మేకర్తో డిన్నర్ కంప్లీట్ చేసి యాజ్ యూజువల్గా 30 minutes వాకింగ్ చేసి డే 5 కంప్లీట్ చేశాను.